కునూరు మండలాన్ని యూనిట్ గా తీసుకుని గోదావరి వరద బాధితులకు ముంపుతో సంబంధం లేకుండా నిర్వాసితులందరికీ బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు ప్రతి కుటుంబానికి 3000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కుక్కునూరు మండలం కమిటీ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆగస్టు 1వ తేదీన సిపిఐ ఎంఎల్ ప్రజాపంత కుక్కునూరు కార్యాలయం నుండి నిర్వాసితులతో బయలుదేరి రామసింగారం అశ్వారావుపేట క్రాస్ రోడ్ నుండి జేసీసీ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ 2022 సంవత్సరం తర్వాత వచ్చిన గోదావరి వరదల్లో ముంపుతో సంబంధం లేకుండా నిర్వాసితులకు అందరికీ కూడా కుటుంబానికి 2000 రూపాయలు నిత్యావసర వస్తువులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినదని 2024 జూలై ఆగస్టు నెలలోని వచ్చినటువంటి గోదావరి వరదలకు గ్రామాల నుండి ఖాళీ చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లి నివాసం ఉంటున్న వరద బాధితులకు మాత్రమే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం 3000 రూపాయలు ఇచ్చారని, మిగతా నిర్వాసితులందరికీ ఇవ్వలేదని, వరద వలన పనులు లేక పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, వీరందరికీ ముంపుతో సంబంధం లేకుండా అందరినీ ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత డిమాండ్ చేస్తోంది। ఈ కార్యక్రమంలోని పార్టీ డివిజన్ మండల నాయకులు, కార్యకర్తలు, నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు। సిపిఎం ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యుడిని గోదావరి వరద బాధితులు వెల్లేర్పాడు, కుక్కునూరు మండలాలు, అదే మిగతా మండలాలకు సంబంధించి వేలాది మంది గ్రామాలు మొత్తం ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకి వెళ్ళడం జరిగింది। గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2022లో వచ్చినటువంటి గోదావరి వరదలు, ఆ తర్వాత వచ్చిన వరదలకు సంబంధించి గ్రామాలు ఖాళీ చేసిన నిర్వాసితులందరూ కూడా 2000 రూపాయలు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది। అదేవిధంగానే మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే గ్రామాలు ఖాళీ చేసినటువంటి నిర్వాసిత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్ళిన వాళ్ళకే బియ్యం కానీ, కూరగాయలు కానీ రేషన్ ఇస్తూ ఉన్నారు। అదేవిధంగానే 3000 రూపాయల డబ్బులు కూడా నష్టపరిహారం ఇవ్వనటువంటి